బ్రేకింగ్ న్యూస్ అమరావతి రాజధాని నిర్మాణంపై సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి నారాయణ కీలక సమావేశం నిర్వహించారు. రాజధాని అభివృద్ధికి అవసరమైన సాంకేతిక సహకారంపై ఇరు వర్గాలు చర్చించాయి. అమరావతిలో మంత్రి నారాయణతో సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీస్ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్, సింగపూర్ కోఆర్డినేషన్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులు సమావేశమయ్యారు. అమరావతి నిర్మాణంలో వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సింగపూర్ ప్రతినిధులు తెలిపారు. ప్రాజెక్టుల రూపకల్పన, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు అవసరమైన సలహాలు, సూచనలు కూడా అందిస్తామని వెల్లడించారు. ప్రపంచ స్థాయి రాజధానిగా అమరావతిని అభివృద్ధి చేయడానికి అవసరమైన అన్ని విధాల సహకారం అందిస్తామని సింగపూర్ ప్రతినిధులు హామీ ఇచ్చారు. మంత్రి నారాయణ ఈ ప్రతిపాదనలను స్వాగతిస్తూ రాజధాని నిర్మాణంలో ఇది కీలక ముందడుగుగా అభివర్ణించారు. సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి నారాయణ కీలక సమావేశం నిర్వహించారు. మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి గాలిబ్ ఫోన్ లో అందిస్తారు. గాలిబ్, ఇటీవలే సీఎం చంద్రబాబు నాయుడు అట్లాగే మంత్రి నారాయణ, దాంతో పాటు సిఆర్డీఏ మున్సిపల్ శాఖకి సంబంధించిన అధికారులు సింగపూర్ లో పర్యటించడం జరిగింది. రాష్ట్రంలో అమరావతి నిర్మాణాలకు సంబంధించి అక్కడ నుంచి పెట్టుబడులు, దాంతో పాటు అమరావతికి సంబంధించి సింగపూర్ సహకారం సంబంధించి కూడా ముఖ్యమంత్రి అట్లాగే మంత్రి నారాయణ అక్కడ ప్రభుత్వం, దాంతో పాటు ఇతర పారిశ్రామికవేత్తలతో కూడా సమావేశం నిర్వహించారు. ఆ సమావేశం తర్వాత ప్రస్తుతం అక్కడి నుంచి సింగపూర్ నుంచి వివిధ ప్రతినిధులు ఇక్కడికి రావడం జరిగింది. ఇందులో భాగంగానే ఈ రోజు సింగపూర్ ప్రభుత్వం ప్రతినిధులతోని మంత్రి నారాయణ ఏపీసీఆర్డీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోని సింగపూర్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ మంత్రిత్వ శాఖ సీనియర్ డైరెక్టర్ ఫ్రాన్సిస్ చాంగ్ అట్లాగే సింగపూర్ కోఆపరేషన్ ఎంటర్ప్రైజెస్ ప్రతినిధులు పాల్గొనడం జరిగింది. అమరావతి నిర్మాణంలోని వివిధ రంగాల్లో సహకారం అందించేందుకు సింగపూర్ ప్రతినిధులు ముందుకొచ్చినట్లుగా మనకి తెలుస్తుంది. ఇందులో ప్రధానంగా వివిధ ప్రాజెక్టుల నిర్మాణంలోని సింగపూర్ అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, శిక్షణతో పాటు సలహాలు, సూచనలు అందించినట్లుగా సింగపూర్ ప్రభుత్వం తెలపడం జరిగింది. అయితే అమరావతి ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మాణం చేయడానికి అవసరమైన సహాయ సహకారం అందిస్తామంటూ కూడా సింగపూర్ ప్రతినిధులు మంత్రి నారాయణతో జరిగిన సమావేశంలో స్పష్టం చేసినట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే గతంలో 2014-19లోనే అమరావతి నిర్మాణానికి సంబంధించి పెద్ద ఎత్తున సహకారాన్ని సింగపూర్ ప్రభుత్వం అందించింది. దాంతో పాటు పలు స్టార్టప్ సంబంధించి కూడా సింగపూర్ ప్రభుత్వం నుంచి నేరుగా పెట్టుబడులు అందించేందుకు ముందుకు వచ్చాయి. అయితే గత 2019-24లోని వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించి కొన్ని ప్రాజెక్టులను వాళ్ళు ఆపివేయటం, నిర్మాణాలు ముందుకు వెళ్ళకపోవడంతో అప్పుడు సింగపూర్ కి సంబంధించిన ప్రతినిధులపై కొన్ని ఆరోపణలు కూడా ఇటు వైసీపీ ప్రభుత్వం చేసింది. దీంతో సింగపూర్ సహకారానికి సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా వెనుకాయి. అయితే ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మొత్తం అమరావతి నిర్మాణాలన్నీ కూడా ఒక స్ట్రీమ్ లైన్ చేసిన తర్వాత దాదాపు
2 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి నేరుగా సింగపూర్ లో పర్యటించారు. దాంతో పాటు గతంలో కూడా మంత్రి నారాయణ సింగపూర్ వెళ్లి సింగపూర్ కి సంబంధించిన ప్రభుత్వంతో నేరుగా చర్చలు జరిపారు. ప్రస్తుతం దానికి సంబంధించిన పర్యటనలు చర్చలు సత్ఫలితాలు ఇస్తున్నాయని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే సింగపూర్ కి సంబంధించిన ప్రజలు ఈ రోజు అమరావతి రావడం జరిగింది. అమరావతి వచ్చి ఈ రోజు ఉదయం సిఆర్డీఏ కమిషనర్ తో పాటు వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు, దాంతో పాటు మంత్రి నారాయణతో కూడా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోని ఇప్పుడు ప్రభుత్వం అమరావతిలో చేపట్టిన ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలని వాళ్ళకి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అందించారు. దాంతో పాటు అమరావతిలో ఇకపై నిర్మాణం జరుగుతున్న నిర్మాణాలకు సంబంధించి కూడా వాళ్ళకి పూర్తి స్థాయిలోనే వివరించినట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే అమరావతిలోని ప్రాజెక్టుల నిర్మాణంలోని సింగపూర్ కి సంబంధించిన అనుభవాలు, సాంకేతిక పరిజ్ఞానం, దాంతో పాటు శిక్షణతో పాటు సలహాలు, సూచనలు అందిస్తామనే దానిపై కూడా వాళ్ళకి క్లారిటీ ఇచ్చడం జరిగింది. రాబోయే రోజుల్లోనే అమరావతి ప్రాంతంలోని వాళ్ళు కీలకమైన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి. ఎందుకంటే అమరావతి అంటూ కొత్త ప్రాజెక్టును అమరావతికి తీసుకొస్తున్నారు. దేశంలో ఎక్కడ లేనిగా. దాంతో పాటు కాంటెన్ వ్యాలీ లాంటివి కూడా అమరావతిలోని నెలకొల్పుతున్నారు. దాంతో పాటు వివిధ జాతీయ అంతర్జాతీయ సంస్థలు రాబోతున్నాయి. మరోపక్క స్టార్టప్ కంపెనీలు కూడా అమరావతికి తీసుకొచ్చేందుకు కూడా ప్రభుత్వం కృషి చేస్తుంది. ఇలా కీలకమైన ప్రాజెక్టులు అమరావతికి రానున్న రోజుల్లో రాబోతున్నాయి. ప్రస్తుతం నిర్మాణాలు కూడా జరుగుతున్న నేపథ్యంలోని పూర్తి స్థాయి సహకారం. ఎందుకంటే సింగపూర్ అనేది చూసినట్టయితే తక్కువ కాలంలోని పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన దేశంగా మనం చెప్పుకోవచ్చు. అక్కడ ఏదైతుందో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అక్కడ అభివృద్ధి చేశారు. కొత్త సాంకేతిక పరిజ్ఞానం ఏదొచ్చినా సరే అందిపుచ్చుకొని సింగపూర్ లోని డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి. అలాంటి వాళ్ళ అనుభవాలను పరిగణలోకి తీసుకొని అమరావతి లాంటి ప్రాంతంలో కూడా కీలక ప్రాజెక్టులు వాళ్ళ సహకారం కోరటం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం. దానికి అనుగుణంగానే ఈ రోజు మంత్రి నారాయణ సమావేశంలోని అమరావతిలో నిర్మాణాలకు సంబంధించి వాళ్ళు పూర్తిగా తెలుసుకున్నారు. ఎలాంటి నిర్మాణాలు చేపట్టుతున్న అంశానికి సంబంధించి ఖచ్చితంగా వాళ్ళ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఖచ్చితంగా అమరావతికి అందించేందుకు వాళ్ళు పూర్తి స్థాయిలో అంగీకారం తెలిపినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా సింగపూర్ లాంటి ప్రభుత్వానికి సంబంధించిన ప్రజలు అమరావతికి మరోసారి సహకారం అందిస్తే మాత్రం అమరావతి రాజధాని ప్రాంతంలో మరింతగా నిర్మాణాలు రూపొందుకునే అవకాశం కనిపిస్తుంది. లహరి. రైట్ గాలి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.